ఎందుకంటే తనపైన వచ్చిన ఆరోపణల్ని తనే సర్ది చెప్పుకొని తీసేశాడు. ఎందుకంటే ఈ ఆరోపణలు ఇంతకుముందు ఎప్పటి నుంచో కంటిన్యూషన్ అవుతూ ఉన్నాయి. వెన్నుపోటు పొడుస్తాడని తన ప్రత్యర్థులు స్నేహితులుగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తాడని చంద్రనాయుడుకి అయితే ఆ పేరైతే ఉంది. ఆ పేరునైతే ఇప్పుడు తుడుచుకునే ప్రయత్నం అయితే చేశాడు చంద్రనాయుడు. అయితే క్లియర్గా అర్థమైపోయింది. అక్కడైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్ళని అయితే చంద్రనాయుడు గారు భావిస్తున్నారు. కాబట్టి పిఠాపురం నుంచి అయితే అతన్ని పోటీ చేయడానికి అతనే ఒప్పించినట్టు తెలుస్తుంది చంద్రనాయుడు గారు అయితే. ఎందుకంటే భీమవరం చాలా ప్లాన్ చేసుకున్నారు. ఇంకొంచెం గెస్ట్గా కష్టపడితే భీమవరం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నాడు. కానీ లాస్ట్ మినిట్లో అయితే పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది చంద్రనాయుడు ప్లాన్ లాగా తెలుస్తుంది. ఎందుకంటే భీమవరంలో కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని అతను నమ్ముతున్నాడు. కాబట్టి పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయించాడు. ఇది ఓవరాల్గా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గెలిచినట్టే. ఎందుకంటే వర్మ సపోర్టు క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు కాబట్టి. సబ్స్క్రైబ్ చేయండి.